IIL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న. నమస్తే అమ్మ. చాలా వరకు మనకు పట్టణాల్లో అంటే చాలా తక్కువగా చూస్తాం, కానీ గ్రామాల్లో విషయానికి వస్తే కనుక ఆరోగ్యం బాగోలేకపోయినా, దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నాయి అనన్నా, కొంచెం పిల్లలు చికాకు చేస్తున్నారు అనిపించినా కూడా వెంటనే తాయెత్తులు కట్టించడం అనేది అదొక ఇంకా ఆనవాయితీనో ఆచారమో తెలియదు, కానీ అదొక సిస్టమ్ మాత్రం నడుస్తూ ఉంటుంది. ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. అదొక నమ్మకంగా కూడా ఉంది. అంటే ఇలా చేయించిన వెంటనే వీళ్ళకి నార్మల్ అయిపోతుంది అన్నట్లుగా. అసలు నిజంగా ఇది ఒక నమ్మకము అనాలా, ఒక ఆచార సాంప్రదాయము అనాలా, ఒక మూఢనమ్మకము అనాలా? అంటే నమ్మే వారికి నమ్మకము, నమ్మని వారికి మూఢనమ్మకం. మీ దృష్టిలో ఏంటమ్మా అసలు ఈ తాయెత్తులు కట్టించడం కరెక్టే అంటారా? దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏది ఎలా ఫలిస్తుంది విశ్వంలో ఉండే విశ్వ రహస్యం ఒకటి నేను చెప్తాను. నీ ఆలోచనలే విత్తనాలు. ఓకే. మన ఆలోచనలే విత్తనాలు, మన భావనలే నీరు, మన భావనలే చెట్టు. అది ఆలోచనలనే విత్తనాలకి నీవు భావాలు కల్పించావు. ఆ భావాలు ఏమైంది? నీరైపోయింది. నీ చర్యలే, నువ్వు చేసే రోజు చేసే పనులే ఎరువు విశ్వ నియమాలను అనుసరించి. ఈ విశ్వం అనేది ఒక నేల. నీలో కూడా నేల ఉంది, విశ్వంలో కూడా నేల ఉంది. ఫలితము పంట. అంటే నీ ఆలోచన ఎలా ఉన్నాయో అలాంటి ఫలితాలనే మనం చూస్తాం. సూపర్ అమ్మా. అయితే ఇది విశ్వ నియమంలో నేను రాసినటువంటి పద్ధతి. దాని గురించి నువ్వు లోతుగా ఆలోచించు. అందరికీ అతి సామాన్యమైన వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలంటే నేను ఇంకో తీరు చెప్తాను. ఏముండేదంటే మా దగ్గర ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు మహబూబ్ నగర్లో. ఆయన దగ్గరికి పోతే గ్యాస్ ట్రబుల్ వచ్చింది అంటే కూడా ఏదో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాంటిది ఇచ్చేవాడు. జ్వరం వచ్చిందంటే కూడా, అంటే అప్పటి కాలంలో యాంటీబయాటిక్స్ విస్తారంగా ఇలా ఉండేది కాదు. ఏవో చిన్న గుళికల గోళీలు, ఆయుర్వేదిక్ గోళీలు ఇచ్చేసి ఇచ్చిన పోమందని ఆ మంది వేసుకోగానే ఇంటికి వచ్చే వరకు రోగాలన్నీ తగ్గిపోతుండే. అంత ఫాస్ట్ రిజల్ట్, ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకు? నమ్మకము. ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఆ డాక్టర్ ఇస్తే తగ్గిపోతుంది అనే విశ్వాసం మీలో ఉంది కాబట్టి ఆయన గ్యాస్ ట్రబుల్ ఉంటే కూడా ఏ చిన్న గోళీ ఇచ్చినా నీకు తగ్గిపోయింది, ఎంత పెద్ద జబ్బు అయినా కూడా తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఉండే సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్తో సహా, అంటే నీ బాడీకి నీవు ఒక ఫీలింగ్ ఇచ్చావు. నేను ఇప్పుడు మందు గోళీ వేసుకున్నా నాకు తగ్గిపోయిందని తగ్గిపోతుంది. అట్లాగే నువ్వు ఒక తాయెత్తు కట్టించుకోవాలి అనుకో. తాయెత్తులు ఎందుకు కడతారు? వాళ్ళకు నమ్మకము, విశ్వాసం ఈ విధంగా ఏర్పడింది ఊర్లలో. ఆ బాబా ఆ సాయబ్ దగ్గరికి వెళ్ళి, నా పిల్లగాడికి ఊరికి జలుబు దగ్గు వస్తుంది, వాడికి ఉండేది కోరెంత దగ్గు, అది తగ్గదు, వాడికి ఎలర్జీ, అది వాడికి అర్థం కాలేదు, వాడు ఊరికే దగ్గుతుంటే ఇది ఏదో దిష్టి వల్లనే వచ్చింది అని చెప్పి ఆయన దగ్గర పోయి తాయెత్త కట్టించుకొని వస్తుంది వాళ్ళమ్మ. కానీ వేడి నీళ్ళల్లో వామ ఇవ్వగానే తగ్గిపోయింది, ఇందా తెరస్మతి ఇయ్యగానే తగ్గిపోయింది, తులసాక ఇయ్యగానే తగ్గిపోయింది. కానీ ఆమె నమ్మదు. తాయెత్తు కట్టించినందువల్లనే వాడు తగ్గిపోయిందని నమ్ముతుంది ఆమె. చిన్నప్పటి నుంచి వాడికి అదే అభిప్రాయం ఏర్పరిచాడు కాబట్టి వాడి పిల్లలు పుడితే కూడా ఆ సాయిబు దగ్గరికి పోయి అదే సాయిబు దగ్గరికి పోయి, సాయిబు నువ్వు మా చిన్నప్పుడు నువ్వు మంచిగా ఇచ్చినావు, నువ్వు ఒక్క తాయెత్తు కట్టంగానే మాకు జబ్బులు, నా కొడుకు కూడా నువ్వే కట్టు. కంటిన్యూ అయిపోయింది అదంతే. అంటే నమ్మకము, విశ్వాసము, ఫీలింగు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే మనకు పనులు జరుగుతాయి. ఈ దిష్టి తగిలింది అనుకోవడం కూడా అందులోనిదే ఒకటి. దిష్టి అనేది ఎందుకు తగులుతుంది, ఎందుకు మన దగ్గరకు వస్తుంది అంటే నువ్వు బలహీనురాలవని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నాలో స్టామినా లేదు, నేను నెగిటివిటీని స్వీకరిస్తున్నాను, నాకేదో దిష్టి తగిలింది, ఇవాళ తిన్న ఆహారం అంతా వాంతికి చేసుకున్నాను, లూజ్ మోషన్స్ అయినాయి, బయటకు ఒక మంచి చీర కట్టుకొని పోగానే నాకు దిష్టి తగిలింది అని అనుకుంటారు. అది నీ నమ్మకం కాబట్టి నీ బాడీ ఆటోమేటిక్గా ఏదో కొంచెం కారము, పచ్చిమిరపకాయలు, అల్లం వదిలింటే నీకు 2 మోషన్స్ అవుతాయి. నీవు అనుకున్నది ఏమిటిది, నీవు అనుకున్నదే నీ బాడీ యాక్ట్ చేస్తుంది. అంటే నీలో ఫీలింగ్, నేను అలసిపోయాను శరీరంతో అనగానే శరీరం అలసిపోతుంది. నేను ఇవాళ జబ్బు పడుతుంది, నేను బయట అలసిపోయి వచ్చాను, సాయంత్రానికి దుమ్ములో తిరిగి వచ్చాను అంటే ఎలర్జీ వచ్చి 2 తుమ్ములు వస్తాయి. లేదు వర్షంలో తడిగాను నాకు జలుబు చేస్తుంది అనగానే జలుబు చేస్తుంది. అంటే నీ ఫీలింగే నీవు అనుభవించేది. అదే నేను చెప్పింది, విత్తనము, నీరు, ఎరువులు, నేల, పంట. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అలాంటి పంటనే మనం చూస్తాము. కాబట్టి మనం మంచి ఆలోచనలు చేయాలి. తాయిత్తలు లేవు, ఇంకోటి లేదు, దయ్యాలు లేదు, శాతబళ్ళు లేవు
అదంతా మనుషులు అమాయకంగా ఉన్నప్పుడు వాటి మీద పనిచేసేవే ఇవన్నీ. కానీ స్థిరమైన శక్తి కలిగి సైన్స్ పరంగా ఈ విశ్వంలో థాటే సర్వస్వము. దేవుడు అంటే దేవుడు రూపంలో కనిపిస్తాడు, దయ్యం అంటే దయ్యం రూపంలో కనిపిస్తాడు. నువ్వు దేవుని కొలుస్తావా దయ్యాన్ని కొలుస్తావా అది నీ చేతిలో ఉంది. కాబట్టి మనం పెరిగినటువంటి వాతావరణంలో ఏర్పడిన మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, ఇంకా టెక్నాలజీ పెరిగింది తల్లి, ఇంకా వెళ్ళి తాయిత్తలు కట్టించుకో అక్కర్లేదు, గాలి దులి మాగిందరక్కర్లేదు, అక్కడెక్కడో గాలి వీచగానే దయ్యం ఊగులాడింది అనుకో అక్కర్లేదు. అవన్నీ నమ్మకాలు విశ్వాసాల మీద ఏర్పడినటువంటివి. కాబట్టి మీరెంత యు ఆర్ స్ట్రెంగ్త్ ఈ విషయంలో ప్రతి ఒళ్ళకి, చిన్నపిల్లలకు కూడా బాగా తెలుసు. నేను కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు నాన్న చీకటి కాగానే నేను ఆ రూమ్లోకి వెళ్ళను, భయం. అప్పటిదాకా భయస్తుడిగా ఉండడు 1వ తరగతి పిల్లగాడు. కానీ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు భయం వేస్తుంది, ఆ రూమ్లో దయ్యం ఉంది, లైట్ లేదు అంటాడు వాడు. వాడిని నేను గమనించి చూసినప్పుడు స్కూల్లో ఎవడో కూర్చొని చీకట్లో దయ్యాలు వస్తాయని కథ చెప్పాడు. ఆ కథ ఇంటికి వచ్చినాక వాడు చూస్తాడు, వాడు ఉట్టిగానే భయపడతాడు. వాళ్ళ ఇంట్లో వాడు చెప్పింది కాదు అది, వాడు స్కూల్లో కథలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తుల ద్వారా వాడికి వచ్చినటువంటి అవగాహన. కాబట్టి వాడు కిటికీ కట్టకి కొట్టుకోగానే అదిగో చీకటి అయింది, లైట్ పోయింది, అక్కడ నుంచి దయ్యం వస్తుంది అంటాడు. ఉట్టుగానే 1వ తరగతి పిల్లగాడు. అంటే ఇవన్నీ ఏంది భ్రమలు అన్నమాట, మనం ఏర్పరచుకున్న నమ్మకాలు విశ్వాసాలు. అందుకే పిల్లలకు ప్రాక్టికల్గా నెక్స్ట్ జనరేషన్కి అలాంటివన్నీ ఏవీ లేవు. ఆత్మవిశ్వాసం ఒకటే. మీ ఆలోచనను మార్చుకోండి, దమాక్ సీదా హైతో పూరా కంట్రోల్ హోతా. అంతే అంతే అదే రహస్యం. బుర్రని శుద్ధి చేసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి, అంతే. మీ ఆలోచనను మార్చుకోండి, ఫలితాలను పొందండి. నెగిటివిటీతో ఉంటే నెగిటివిటీతే ఉంటుంది, పాజిటివ్తో ఉంటే పాజిటివ్ ఎనర్జీనే మీరు రిసీవ్ చేసుకుంటారు. అదే విశ్వమయంలోని విశ్వరహస్యం. నమ్మేవారికి నమ్మొద్దని చెప్తారా అమ్మ? ఎస్, నమ్మేవారిని నమ్మొద్దు అని చెప్పడానికి అతనికి కొన్ని అనుభవాలు జరుగుతాయి. ఏదైతే నమ్మి తను ఉన్నాడో ఆ నమ్మకాలు ఎదురు తిరిగినప్పుడు, అంటే ఎప్పుడూ కాలం ఒక తీరు ఉండదు, ఎప్పుడూ సుఖమే ఉండదు, ఎప్పుడూ కీర్తి ప్రతిష్టలు ఉండవు, ఎప్పుడూ డబ్బు ఉండదు, ఎప్పుడూ ఆరోగ్యం ఉండదు. విశ్వంలో ఎనర్జీ ఎలా మారుతుంటుందో మన బాడీలో కూడా ఎనర్జీ లెవెల్స్ మారినప్పుడు ప్రతి మనిషికి ఒక కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని ఒక దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పరీక్ష రాయమన్నాడు అంతే అని అనుకుంటే ఈజీగా బయటపడతాం. ఇది నాకే ఎందుకు వచ్చింది అంటే అది నీ వెంటబడుతుంది. కుక్కకు ఒక కట్టె తీసుకొని కొడితే అది పారిపోతుంది, భయపడుతూ నువ్వు పోతే అది నీ వెంటబడుతుంది. సమస్యలు ప్రతి మనిషికి కూడా అంతే. ఆ సమస్యలకు భయపడుతూ పోతే నిన్ను వెంటాడుతాయి. అదేంది నేను చూసుకునేసరికి నీకు అది వెనక్కి పోతాయి. అదే రహస్యం. ఐ కెన్ చేంజ్ మై సెల్ఫ్ అని అనుకోగానే అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఏం సమస్య వస్తుంది రాని, అందరికి వచ్చినాయి నాకు వచ్చినాయి, అంతే, ఎప్పుడు ఉండవు అనుకునే ధైర్యాన్ని పెంచుకోండి. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంపొందించుకోండి. అన్నిట్లో మీరే విజయం. అంతే. విశ్వం రెడీగా ఉంది, అడగండి ఏమైనా కోరికలు అడుగుతారు. అంతేమ్మా. అదేమ్మా, మంచి విషయాలు చెప్పారమ్మా, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి